పాటల పుస్తకంలో నుండి 540వ పాట పాడు. 540. ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్. సన్నుతించెదను ప్రభువా, వెదకితివి నన్ను నీ వాక్యము చే, తగిన కాలము నిన్ను చేరని తరుణమిచ్చితివి. వెదకితివి నన్ను నీ వాక్యము చే, తగిన కాలము నిన్ను చేరని తరుణమిచ్చితివి. తోటని నన్ను నీ పూజని చేయా, తోటని నన్ను నీ పూజని చేయా. కడిగితివి నీ రక్తముతో ప్రభువా, చేసితివి వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్. సన్నుతించెదను ప్రభువా, బాలుడను పావనవలదంటివి, బహుజనములకు ప్రవక్తగా నియమించితివి. బాలుడను పావనవలదంటివి, బహుజనములకు ప్రవక్తగా నియమించితివి. గర్భమునందే రూపించిన ప్రభు, గర్భమునందే రూపించిన ప్రభు, వేదనైన నిన్ను పూజించు ప్రభువా. వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్. సన్నుతించెదను ప్రభువా, భయభీతిలో నాకు అభయమునిచ్చితివి, భయభీతిలో నాకు అభయమునిచ్చితివి. విజృంభించిన విరోధిపై విజయమునిచ్చితివి, భయభీతిలో నాకు అభయమునిచ్చితివి. విజృంభించిన విరోధిపై విజయమునిచ్చితివి. నాటలు నాటలు నాలో కరుణి, నాటలు నాటలు నాలో కరుణి. మాటలు ఇచ్చిన ప్రభు కీర్తించు ప్రభువా, కీర్తించితివి వాగ్దానములు మాతో, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్, నెరవేర్చితివి బహునిస్ఫుటోడన్. సన్నుతించెదను ప్రభువా, మందిర మహిమను హెచ్చుదను
బహునే కుశోడను సన్నుతించెదను ప్రభువా ఇహ పరమందున సర్వాధికారివై ఇహ పరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన ఆత్మదేవా ఇహ పరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన ఆత్మదేవా యుగాంతముందని సన్నిధి మాతో యుగాంతముందని సన్నిధి మాతో నందునదే స్తుతించు ప్రభువా సీయోను పాటల పుస్తకంలో నుండి 593వ పాట పాడుకుందాం. 593 గుణవంతురాలైన గణమై 94 గుణవంతురాలైన గణమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా శ్రీశిశు రక్తములో కడగాలి రక్షణ పొంది
మీ అందరికీ శుభములు. దేవుడు ఇక్కడ నిలబెట్టడానికి నేను యోగ్యురాలు కాదు. అయినా దేవుడు తన కృపచే ఈ సాక్ష్యం పంచుకోవడానికి ఈ సమయం మీ ముందు నన్ను
ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్తున్నాను. మా తాతయ్య గారి పేరు ఇజ్రాయిల్. అయితే ఫస్ట్ మాది బ్యాప్టిస్ట్ సంఘం ఉండే, కానీ మా తాతగారికి ఏప్రిల్ సహవాసం అంటే చాలా ఇష్టము. అయితే అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయని మా తాతయ్య గారు ఏప్రిల్కి వెళ్ళి కొంతమంది మోజేస్ గారు వాళ్ళందరూ కలిసి ఏప్రిల్కి వెళ్ళి మాకు బేతనియా సహవాసం కావాలి, ఇక్కడ మేము సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు అక్కడ లెటర్ రాసి వచ్చింది. అయితే అప్పుడు సంఘం లేకుండే, బేతనియా చిన్న చిన్న సంఘాలలో కూడి ప్రార్థన చేసుకునేవారు. ఆ విధంగా దేవుడు ఏర్పాటు నిమిత్తమే బేతనియా అనుగ్రహించింది. తర్వాత చిన్న పాక వేస్తూ అక్కడ మందిరంలో కూడుకుంటూ వచ్చేవారు. అయితే మా డాడీ వాళ్ళకి మ్యారేజ్ అయింది 1877లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత మా డాడీ వాళ్ళు 3వ సంతానం మా ఇజ్రాయిల్ తాత గారికి. ఫస్ట్ మా పెద్దనాన్న గారు ఆదం గారు, తర్వాత పౌరు గారు, తర్వాత చిన్నవాడు మా డాడీ ప్రసంగి. అయితే మా డాడీ వివాహమైన 5-6 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదు అని బాగా విచారం ఉంది. అయితే మా నాన్నమ్మ కలిసి ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన ఎప్పుడు తప్పిపోయేవారు కాదట. ప్రతి ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, సంఘ ప్రార్థన చేసుకుంటూ వార గుడికలన్నిటికీ అటెండ్ అవుతూ ఉండేవారట. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత దేవుడు మా అమ్మ మా నాన్న ప్రార్థన అనిపించి మా అమ్మ గర్భంలో నన్ను జన్మింపజేసిండు. తర్వాత మా అమ్మ వాళ్ళు అప్పుడు ఆ ఎబ్రోన్కి భక్త సింగారు ఉండే కదా, భక్త సింగారు సమయంలో సేవకుడు భక్త సింగారు వచ్చిందట. కానీ మన సంఘాన్ని కాకుండా బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు పిలిపించుకున్నారట. అప్పుడు ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారమ్మా వాళ్ళందరూ ఇక్కడికి ముందుకు రండి అన్నప్పుడు ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే, అప్పుడు ఎవరైతే గర్భఫలం లేక బాధపడుచున్నారో వారందరూ పనులు తీసుకుంటామ్మా, పనులు తీసుకుంటారు నా దగ్గరికి అని సోదరు భక్త సింగారు చెప్పారట. ఆ మాటకు అమ్మ కూడా కొన్ని పనులు తీసుకొని వెళ్ళిందట. అందరికీ ఊళ్ళో పొంగులో పనులు వేస్తుందట. అమ్మ కూడా పనులు వేసిందట. అయితే 3 పనులు ఒళ్ళో పడ్డాయట, 2 పనులు కింద పడిపోయినాయట. అయితే మేము 5 కానీ మా అమ్మకు హై బీపీ వల్ల మేము 3 ఉన్నాము. 9 నెలలు నిండిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అయితే సోదరు భక్త సింగారు ఏ విధంగా అయితే 3 పనులు వేసినారో ఆ 3 నేను, నా తర్వాత మా తమ్ముడు సోదరు బ్రదర్ అగస్టిన్, తర్వాత చిన్న చెల్లి ప్రసన్న, ఈ విధంగా మేము 3 పుట్టినాము. ఆ విధంగా దేవుడు మరి ప్రార్థన ఆలకించి నన్ను అనుగ్రహించినాడు మా 3ని. మా మమ్మీ డాడీ వాళ్ళు బేతనియాకు, డాడీ ఏమో కంజర వేసేవాడు మందిరంలో, మమ్మీ ఏమో సండే స్కూల్ టీచర్. వీడియోస్ వంట పరిచర్యకురాలు కూడా వంట పరిచర్య దూరం నుంచి వచ్చే వారికి భోజనం సిద్ధం చేసేవారు. అయితే నేను చిన్నప్పుడు మా మమ్మీ 1st, 2nd, 3rd క్లాస్ వరకు చిన్నదాన్నే. 3rd క్లాస్లో మా మమ్మీ కన్నీటితో ప్రార్థన చేస్తుండేది. అయితే నేను చెప్తే వినేదాన్ని కాదు, చిన్నపిల్లల్ని కాబట్టి బయట ఆడుకునేదాన్ని, ఫ్రెండ్స్తోని అల్లరిగా ఉండేదాన్ని. అయితే ఒక దినం మా మమ్మీ మోకాల నుంచి ప్రార్థన చేస్తుంటే కన్నీటితో మా మమ్మీ ఎందుకు ఈ విధంగా మోకాలతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది ప్రభా అని ఆ విధంగానే చూస్తూ ఉండేదాన్ని. ఒక దినం మా అమ్మ ఎందుకు ఈ విధంగా నా కోసం ప్రార్థన చేస్తుందని ఆలోచించి మా అమ్మను పాట పాడుతుంటే అనుసరించడం ఇక దేవుడు నాకు కదిలించినాడు. అప్పటి నుంచి మా అమ్మ ఏ విధంగా రాగం తీసి పాట పాడేదో ఆ విధంగా నేర్చుకునేదాన్ని. కథల వాక్యాలు కూడా మా మమ్మీ నేర్పిస్తుండేది. ఆ విధంగా మా మమ్మీకి చిన్నగా మా అమ్మ ప్రార్థన ద్వారా మా అమ్మ చెప్పినట్టు నేను వినేదాన్ని. 4th క్లాస్ వచ్చేసరికి దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఏ విధంగా అంటే బీబీఎస్ పరిచర్య ద్వారా 10 రోజులు అప్పుడు బీబీఎస్ అనేది ఇప్పుడు ఇప్పట్లాగా 5 days ఉండేది కాదు, బేతనియాలో 10 days ఉండేది. ఆఖరి దినంన ఊరేగింపు ఉండేది. అంటే అందరికి ఆ పాటలు పాడుకుంటూ మేము 10 రోజులు ఏమి నేర్చుకున్నామో బీబీఎస్ లో అవన్నీ చూపిస్తూ ఉండేవారము. అందరికి పాటలు పాడుతూ సువార్త పత్రికలు ఇస్తూ ఉండేవారు.
అయితే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిండు. సండే స్కూల్లో ముందుగానే నాతో మాట్లాడుతూ వచ్చిండు. ఇరుకు మార్గం విశాల మార్గం అనే అందులో వాక్యం ద్వారా సండే స్కూల్ అంటే వాక్యం చెప్పింది. ఇరుకు మార్గంలో అయితే దేవుని ప్రజలకు దేవునికి లోబడి జీవించడం. విశాల మార్గం అంటే ఈ లోకంలో జీవించడం, లోకానుసారంగా ప్రవర్తించడం, దేవునికి దూరంగా అవడం, అవిధేయత, ఇదంతా మీకు ఏ మార్గం కావాలని మా సండే స్కూల్ టీచర్ అడిగింది. అప్పుడే నేను అనుకున్నా కదా, నాకు ఇరుకు మార్గం అయితే వేసే అని అనుకుంటాడు, నేను పరలోక రాజ్యం పోవాలని. అప్పుడే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చింది కాబట్టి నేను తీర్మానం చేసుకున్నా. సండే మళ్ళీ 10వ రోజు కూడా మీ ఊరేగింపులో కరపత్రిక ఇస్తున్నా. దేవుడు నాతో మాట్లాడిండు. నీవు నా బిడ్డ, నేను నిన్ను ఏర్పరుచుకున్నానని వాక్యంతో మాట్లాడిండు. అప్పుడే ఆంటీ ప్రీవియస్ ఆంటీ పాట పాడుతుంది, హెబ్రోన్ ఆంటీ, నా నోట కొత్త కోట నా యేసు ఇచ్చాను. ఆ పాట ద్వారా నేను రక్షించుకున్నాడు దేవుడు. ఇంతవరకు నన్ను నడిపిస్తున్నాడు. అంధకార లోకంలో ఉన్నాను, వెలుగే నీకు నడిపిస్తాడని ఆ పాట నేను ఎంతో సంతోషంగా పాడుకున్నాను. దేవుడు నాకు మారు మనసు ఇచ్చిండు అని నేను ఎంతో ఆ రోజంటే ఒక పెద్ద బర్త్డే చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటాం. మమ్మీ డాడీ చిన్నప్పుడు పెద్ద కేక్ తెచ్చి ఫ్రాక్ ఇస్తే అంతకన్నా గొప్ప ఆనందం నాకు కలిగింది. ఆ ఆనందం ఇప్పటికీ నేను పాటలు పాడుకుంటా. ఆ పాట నా నోట కొత్త పాట అది సండే స్కూల్ సాంగ్, బీవీఎస్ పిల్లల సాంగ్ సండే స్కూల్ బుక్ లో ఉంటుంది, 2వ పాట. ఆ పాట ద్వారా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆనాటి నుంచి దేవునికి సమీపంగా జీవిస్తూ వచ్చిన మా మమ్మీ వాళ్ళు ఏ మీటింగ్ వెళ్ళినా ఆ మీటింగ్ వెళ్ళేవాడు. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి మమ్మీ కాళ్ళు ఆగుతున్న చిన్నప్పుడు మమ్మీ కాళ్ళు అయినా కూడా మమ్మీ ఎలా చర్చికి వెళ్ళాలంటే ఒక పరుగులలో పీటించగలరు. మందిరానికి సమయానికి రావాలి, సమయంలో మందిరంలో కూర్చోవాలి అని ఆ విధంగా చాలా స్వీట్ అనిపించేది మమ్మీతో. ఆ విధంగా అమ్మతో పరుగు అంటూ మందిరానికి వచ్చేవాడు. అప్పుడు కూడా మమ్మీ నడుచుకుంటూ కూడా పాటలు పాడుకుంటే వెళ్ళేవాడు. ఆ విధంగా దేవుడు చిన్ననాటి నుండి దేవుడి మందిరంలో పెంచబడుతూ వచ్చిన మమ్మీ డాడీ ద్వారా ఉపవాస ఉదయకాలం కుటుంబ ప్రార్థన, సాయంకాలం కుటుంబ ప్రార్థన, సాయంకాలము కుటుంబ ప్రార్థన. మమ్మీ డాడీ ఎంత సమయం అన్నా కుటుంబ ప్రార్థన అయిన తర్వాతనే అన్నం పెట్టేవారు. కుటుంబ ప్రార్థన అయితే అన్నం పెట్టేవారు కాదు. ఏ రోజైనా ఎవరికి జ్వరం వచ్చినా ఏదైనా ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాతనే మమ్మీ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి భోజనం పెట్టేవారు. ఆ విధంగా క్రమంగా పెంచుతూ వచ్చినారు. మా మమ్మీ డాడీ ఎవరు చనిపోయిన కూడా వాళ్ళ దగ్గరికి ఆదరించే మాటలు చెప్తూ గంట పరిచయం చేసేవారు అన్నాను కదా. ఆ విధంగా క్యాంపులో తీసుకెళ్ళడం వాళ్ళకు ఆదరించి మాటలు చెప్పేవాడు. ఆ విధంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మమ్మీకి హైబీపీ ఉండేది. అది కొంచెం సైతాన్ శోధన వల్ల చేయలేదు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మమ్మీ హైబీపీ వచ్చింది. అప్పుడు హైబీపీ వచ్చినప్పుడు కూడా చర్చికి వెళ్తుంటే బైబిల్ పట్టుకొని వెళ్ళేది. హైబీపీ కింద పడే మమ్మీ బైబిల్ కింద పడేసి కూడా కాళ్ళు తిరిగి కింద పడే హైబీపీ వచ్చి అయినా కూడా మందిరానికి మళ్ళీ రిటర్న్, ఆరోగ్యం బాగాలేదు కదా అని రిటర్న్ వచ్చేది కాదు, మందిరానికి వచ్చేది. చాలా సార్లు మందిరానికి ఖాళీ నడకతోనే వచ్చేది మమ్మీ. అప్పుడు డాడీకి ఒక సైకిల్ ఉండేది, సైకిల్ మీద డాడీ వచ్చేవాడు. ఎన్నో సార్లు అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ మమ్మీ మాత్రం మందిరానికి ఆలస్యం చేయకపోయేది. ఈ విధంగా డాడీ కూడా దేవుడిలో నడిపిస్తూ, మా డాడీ చిన్న జాబ్ అయినప్పటికీ దేవుడిని సమీపంగా చేస్తున్న దానిలో దేవుడు చెప్పొద్దు కానీ యోగు లాంటి శ్రమలు వచ్చినప్పటికీ మా కుటుంబంలో దేవుడిని సమీపంగా జీవించిన వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ యోగు లాంటి పరీక్షలు కూడా కొన్ని సమయంలో అనుమతించినప్పటికీ తిరిగి దేవుడిలో నడుచుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ విధంగా అమ్మగారు 2014లో ప్రభువునందు నిద్రించింది. ఆమె తన సాక్ష్యాన్ని దేవుడులందరూ వచ్చినారు, అన్నగారు కూడా వచ్చినారు, అన్నగారి నుంచి సాక్ష్యం చెప్తూ వచ్చినారు. ఏ విధంగా అంటే అక్క ఏ విధంగా పరిచయం చేసిన అందరూ సేవకులందరూ చాలా ఆ రోజు మొత్తం సేవకులే. మా అమ్మగారు చనిపోయినప్పుడు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినారు. ఎంతమంది సేవకులు అంటే ఒక 30-40 మంది సేవకులు వచ్చి అమ్మ కోసం ప్రార్థన చేసిండ్రు.
అమ్మాయి ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకుందో దేవుడు ఆ విధంగానే మహిమలు తీసుకున్నాడు. ఆ బిడ్డలకు ఏ కష్టం కాకూడదు. దేవుడి పిలుపులో ఉపవాస ప్రార్థన ఉంది. అమ్మ వారం రోజులు ముందు చనిపోతానగా ఆ ఉపవాస ప్రార్థనలో ఉండి అమ్మ దేవుడి రాజ్యం చేర్చబడ్డాయి. అయితే డాడీకి 2020లో డాడీకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం నేను హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాను, నేను నర్సును. చెల్లెకు ఫోన్ చేసింది, డాడీకి చెయ్యి లాగుతుందట అక్క, మరి పక్షవాత సూచనలు కనబడుతున్నాయి కానీ రాలేదు. అయితే నేను డ్యూటీలో మార్నింగ్ డ్యూటీలో ఉన్నా, చెల్లె బయటకు నేను డ్యూటీలో ఉన్నా, డాడీని తీసుకురా అంటే తీసుకొచ్చింది. ఇంతవరకు కూడా నేను ప్రార్థన చేసుకుంటే డాడీ బాక్స్ పెట్టుకున్నా కానీ తినబుద్ధి కావడం లేదు. ఆ రోజు ఎందుకో డాడీని తీసుకురాగానే డాడీ టాబ్లెట్ వేసిన సండే కాబట్టి ఎవరు డాక్టర్స్ కూడా రాలేదు. ఆ విధంగా దేవుడు ప్రార్థన చేసిండు. మోకరించి అక్కడే ప్రార్థన చేస్తే దేవుడు కొంచెం బలపరిచిండు. తర్వాత వారం రోజులు అక్కడ వరంగల్ సంరక్ష హాస్పిటల్ ఉండే అక్కడ అడ్మిట్ చేసినాం డాడీని. చేసిన తర్వాత కొంచెం ఇంజక్షన్స్ అవి ఇవి చెల్లించి పెట్టి అమ్మ బాగానే ఉన్నాడే కానీ ఖర్చు ఎక్కువైతుంది కదా అంటే అప్పుడు మా అన్న ఫోన్ చేసినాం. అప్పటికే 60-50,000 దాకా అయినాయి. అన్న మ్యాక్స్ కేర్లో ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసింది. అయితే వాళ్ళు ఉన్నారు కదా, ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలమ్మా, మీ డాడీ కొంచెం ఏజ్ కదా, అది పెరాలసిస్ టైప్ లాగా ఉంది, సరిగా సింటమ్స్ అట్లే కనబడుతున్నాయి అంటే డాడీని తీసుకొని డాడీ లేవడానికి కూడా శక్తి లేదు. నేను ఒక్క ఆడపిల్లని అంబులెన్స్ వేసుకొని వెళ్ళినా కానీ ఆ స్ట్రెచ్చర్ మీదకి ఎంఆర్ఐ తీసుకుపోవడం అంటే ఆ స్ట్రెచ్చర్ మీదకి తీసుకురావడం లేదు. మేము వెయిట్ చేయాలి. డాడీని తీసుకొని వెళ్ళినా డాడీ మొత్తం కొంచెం వినండి, డాడీ మొత్తం మెడలన్నీ ఇలా వేసాడు, స్పృహ లేదు. నేను ఒక్కదాన్ని నర్సును, చాలా మంది పేషెంట్లు ఉన్నారు, ఈ రూమ్ అంతా నిండిన పేషెంట్స్ ఉన్నారు. ఒక్కరు అందరు ఎంఆర్ఐ స్కాన్స్ వచ్చి కానీ ఒక్కరు కూడా డాడీకి ప్లేస్ ఇస్తలేదు. ఒకరు ఇంకొకరు వెళ్తున్నారు, అక్కడ పవర్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. కానీ నేను నర్సును కొంచెం చోటు అండి, మా డాడీకి కొంచెం సీరియస్గా ఉంది, ఎంఆర్ఐ తీయాలి. ఆ పెరాలసిస్ వస్తూనే తగ్గుతున్నాయి కానీ ఎవరు మాత్రం చోటు ఇవ్వలేదు. నేను గట్టిగా అరిసిన, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉన్నా నేను అరిసిన కనీసం మా నాన్నని పట్టించుకుంటే ప్రభా మీరు ఒక్కడే సర్వశక్తి మాత్రం అని నేను మోకరించి ప్రార్థన, మా డాడీ వీల్ చైర్ దగ్గరే మోకరించి ప్రార్థన చేసిన. మా డాడీకి ఒక్కడే చెప్పిన, డాడీ మొత్తం మెడలన్నీ ఇట్లా వేసేసాడు, సుహా లేకుండా అవుతాడు ఆ పెరాలసిస్ వచ్చే టైంలో. నేను ఒక్కడే చెప్పిన, ప్రభా ఏసు రక్తం అని డాడీ, ఏసు రక్తం అని డాడీ అని 10 సార్లు ఒక 50 సార్లు అనిపిస్తూనే ఉన్నా. మా డాడీ ఇట్లా పెరాలసిస్ వచ్చింది, మళ్ళీ తేలుకుంటుండు, మళ్ళీ స్పృహలోకి వస్తుడు. అట్లా అనిపిస్తుంటే ఏసు రక్తం మొత్తం ఇట్లా అయిపోయింది. మా డాడీ ప్రాణం పోయింది అనుకున్నా నేను. ఎప్పుడైతే ఏసు రక్తాన్ని స్మరించినామో తిరిగి దేవుడు మా నాన్నకు జీవం అనుగ్రహించినాడు. ఆ ఎంఆర్ఐ అయితే ఏమవుతుంది, దేవుడు ప్రార్థన చేసిన దేవుడు స్వస్థత అనుగ్రహిస్తుండు. ఈ ప్రార్థనలోనే ఉంటామని ఆ రోజంతా మేము మా చెల్లె కలిసి మళ్ళా సంరక్ష హాస్పిటల్ ముఖరించి ప్రార్థనలు ఉన్నాం. ఎంఆర్ఐ కూడా చేయించలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చెప్పినాం కదా, ఎవరైనా బలవంతులు వస్తేనే ఎంఆర్ఐ చేయిస్తాం, డాడీని స్ట్రెచ్చర్ నుంచి తీసి ఎంఆర్ఐ మిషన్ మీద వేస్తేనే వాళ్ళు ఎంఆర్ఐ తీస్తారు. కాబట్టి ఎవరైనా రావడానికి బతిలు ఆడుకుంటే వాళ్ళు వచ్చి అప్పుడు ఎంఆర్ఐ తీసిండ్రు. ఆ తర్వాత 9 రోజులు డాడీ ఒక చిన్న పిల్లలు చూసుకున్నట్టు నేను మా చెల్లె చూసుకున్నాము. అది ప్రభు నిమిత్తం దేవుడు ఉన్నాం కాబట్టి దేవుడు మా డాడీ కూడా ఇక్కడ నిద్రపోకుంటూ ఉంటారు ఆ పిల్లలని పడుకోవడం అని అయినా కూడా డాడీ దగ్గర 10 రోజులు సేవ చేసినాం. కానీ సంరక్ష మ్యాక్స్ కేర్ ఒక గంట సేపు రెస్ట్ తీసుకునే వాళ్ళ కోసం మిగతా అంతా ప్రార్థనలోనే ఉండేవాళ్ళు. ఆ విధంగా సంఘం వాళ్ళు అన్నారు కదా, అయిపోయింది డాడీ పని, చనిపోతుందని కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు. కానీ ప్రభు నిమిత్తం దేవుడు మా నాన్న జీవాన్ని అనుగ్రహించి క్షేమంగా మళ్ళీ మా గ్రామంతోనే 2020లో మన ఇంటికి తీసుకొని వచ్చినాం. తిరిగి తీసుకొచ్చిన తర్వాత సంఘంలో సాక్ష్యం ఇచ్చిండు. ఈయన మా ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చిండు. ఆ విధంగా
నేను మా డాడీ దగ్గరే ఉండేదాన్ని, హాస్పిటల్ డ్యూటీకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇట్లా ఆరోగ్యం ఉన్నారని తర్వాత నాకు హైదరాబాద్ నుంచి టీమ్స్ హాస్పిటల్లో కోవిడ్లో జాబ్ చేయాలంటే నేను వెళ్తే డాడీ వెళ్ళాలంటే నేను మంచిగా బిడ్డ నువ్వు నా గురించి బాధపడకు డ్యూటీకి వెళ్ళంటే డ్యూటీకి వెళ్ళిన. అక్కడ డ్యూటీకి వెళ్తే ఒక్క రోజుకు 300 మంది పేషెంట్లు చనిపోయేవాళ్ళు. వారి గురించి ట్రీట్మెంట్ చేసుకుంటూ నాలో నేను అయ్యో ప్రభా వీళ్ళు రక్షణ పొందిలో లేదు, క్షమాపణ పొందిలో లేదు ప్రభా అని. ఆ విధంగా సిస్టర్స్ అందరూ ఎంతమంది పేషెంట్లు ఉన్నారో ఆ పేషెంట్ అందరూ వెళ్ళి స్వార్థ పత్రిక ఇచ్చి బైబిల్ ఇచ్చి వారి కోసం ప్రార్థన చేసేవారు. ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే 3 నెలలు అయిపోయింది. 4th మంత్ నాకు కొంచెం చేత కావట్లేదు. హాస్టల్లో పెట్టిన ఫుడ్డే పెడుతుంది, తినబుద్ధి కావట్లేదు. ఆ విధంగా నేను ఇంటికి వెళ్ళిపోయినా. చేత కావట్లేదని ఎందుకో చేతనైతే లేదు, అంత గిగినెస్ వెళ్తుందంటే కోవిడ్ టెస్ట్ చేసుకోండి అని. కోవిడ్ టెస్ట్ చేసుకుని అంతకుముందు సిస్టర్స్ ఎవ్వరు రాలేవారు అండి. అంతకుముందు 3 months ఫుల్ పేషెంట్ అన్నాం కదా, తర్వాత తగ్గిపోతూ వచ్చింది. ఓన్లీ ఒక 2-3 hours లోనే ఉన్నారు. తర్వాత తగ్గిపోయింది కదా అని కొంతమంది సిస్టర్ తప్పించుకొని డ్యూటీ చేయలేదు. కానీ మనం ప్రభునందున్నాం కాబట్టి దేవుడు పేదవాళ్ళకు సేవ చేస్తే దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా డ్యూటీ చేయడం జరిగింది. జరగడం వలన కొంచెం కోవిడ్ సూచనలు కనబడుతున్నాయి అని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అంటే ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టే అంత కాదు, జస్ట్ సింటమ్స్ వచ్చినాయి. అయినా మా తమ్ముడు వాళ్ళ మరదలు ఉండే నాతో పాటు, ఆ మంది గారు అక్క ఎందుకైనా బెటర్ హాస్పిటల్లో జాయిన్ గా, రెస్ట్ ఉంటే నీకు మంచిదంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండి కూడా దేవుని స్తుతించిన. అసలు నాకు ఏ ఆక్సిజన్ ఏ వెంటిలేటర్ ఏం పెట్టలేదు, కేవలం ప్రభు కృప వల్లనే. నేను అంతకుముందు ఆ సిస్టర్స్ కోవిడ్ టైంలో చేసిన సిస్టర్స్ కొంతమంది చనిపోయిందట. కేవలం ఆయన నమ్మిన బిడ్డలను వాక్యం ఇచ్చింది కదా. నా బ్యాప్టిజం తీసుకున్న 2006లో బ్యాప్టిజం తీసుకున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరుతో తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలం నిశ్చిందుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. వాగ్దానం నాకు ఇచ్చిండు. అసలు మా తాతగారు నా పేరు ప్రతిభ అని పెట్టుకున్నారు. తర్వాత నేను బ్యాప్టిజం తీసుకున్నాక బ్యూలా అని మార్చబడింది. ప్రతిభ బ్యూలా అని నా పేరు. అయితే ఈ విధంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నానని క్లియర్గా మాట్లాడుతూ వచ్చింది. అయితే డాడీ కూడా నేను హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పలేదు, ఎందుకంటే డాడీ బలహీనం కాబట్టి ఎందుకు చెప్పేది కాదు, బాధపడతారని చెప్తూ రాలేదు. చివరికి డిశ్చార్జ్ అయ్యే మూమెంట్ లో చెప్పిన. అప్పుడు డాడీ బాధపడి ప్రార్థన చేసిందట. అనుకోని రీతిగా దర్శనం డాడీకి చూపిస్తూ వచ్చిందట. నేను దూతలతోని ఇంటికి నడిపించబడ్డానట. నేను వచ్చిన తర్వాత దేవుడు దూతలతోనే నువ్వు ఇంటికి వచ్చినట్టు దర్శనం చూపించిన బిడ్డ అని మరి మా నాన్నగారు చెప్తూ వచ్చిండు. ఆ విధంగా యెషయా 43:1 వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిండు. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. విధంగా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇదే దేవుని లోకానుసారం బ్యాప్టిజం అంతకుముందు తీసుకోకముందు బ్యాప్టిజం తీసుకుంటే లోకానుసారంగా జీవించొద్దు కదా ప్రభా, బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే భయపడి ఉండాలి, పాపం చేయకూడదు, దేవుని రక్త మాంసాల్లో పాల్గొండాలి కదా అని వెనుకంజ వేసేది. అయితే ఎస్తర్ బ్యూలాకనే నాకు ధైర్యపరిచింది. ఏం కాదురా, బ్యాప్టిజం తీసుకుంటే దేవుడే ఆత్మ ద్వారా నడిపిస్తాడు, బ్యాప్టిజం తీసుకోరా అని అక్కడ చెప్తే 2006లో బ్యాప్టిజం తీసుకున్నా. ఆ విధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ద్వారా దేవుడు ఏర్పరచుకున్న వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిండు. ఈ విధంగా నేను జీవిస్తుండగా యెషయా 43:1 వచనం ద్వారా మాట్లాడిండు. అయితే నాకు సండే స్కూల్ పరిచయం. ఒకసారి మా మమ్మీ ఏం చేసిందంటే, సండే స్కూల్లో పీరియడ్స్ జరుగుతుంది, ఎవ్వరు లేరు, నేను 9th క్లాస్ చదువుతున్నా. మా మమ్మీకి డాక్రా గ్రూప్ లో డబ్బులు కట్టాలంటే వెళ్ళింది మా మమ్మీ. వెళ్తే నేను అప్పుడే చిన్న పాపను ఏం చెప్పాలి, నన్ను వదిలేసి
కథల వాక్యం చెప్పి మా అమ్మ వచ్చే వరకు కథల వాక్యం పిల్లలకు నేర్పించుకుంటూ ఉన్నాను. అప్పుడు నేను మా మమ్మీ సండే స్కూల్ తీసుకోమంది కదా ప్రభా, నాకు ఇట్లా సండే స్కూల్ పర్చేజ్ తీసుకోవడం ఇష్టం అనిపిస్తుంది అంటే యెషయా 43:1 ద్వారా మాట్లాడుతూ వచ్చింది. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా యోబు గ్రంథం 8:6 తుదకు మీరు మహావృద్ధి నొందెదరని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చింది. అదేవిధంగా ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితులు, నేను పడుకున్నప్పుడు జెక్కాయలు ఇట్లా పెట్టుకుంటాం కదా గోడకి, అది కాలి మంచం నా వారికి అంటుకుంది, పొగలు వచ్చినాయి. ఆయన యెహోషువ 1:6 ద్వారా దేవుడు నన్ను బలపరిచిండు. ఆ మరణ స్థితిలో కూడా నన్ను కాపాడు. ఒకసారేమో మా అమ్మ వద్దంటే కూడా వంట చేస్తున్నా, అదేంటిది వడ వేస్తున్నా, భయంకరంగా నూనె వచ్చి మొక్క మీద పడ్డది. అప్పుడు పవన్ అంకులు ఉండే 70% దాకా కాలిందమ్మా అని డాక్టర్ చెప్పిండ్రు. మెడిసిన్స్ వాడుకుంటూ ఉన్నా. ఇంకా ఎన్నో భయంకరమైన పరిస్థితుల ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చిండు. అప్పుడు తిరిగి దేవుని మమ్మీ చెప్తుంటే కూడా మాట వినలేదు, నిజంగా చేసుకున్నా, మమ్మీ మాట వింటామండి. అప్పుడు మళ్ళీ నేను తీర్మానం చేసుకున్నా. ఈ విధంగా ఎన్నో పరిస్థితులలో ఒకసారి అయితే మా ఆయన శివ పరిచర్యకు ఇట్లా వెళ్ళేవాడు. భూపాలపల్లి, పరకాల, వర్ధనపేట, కమలాపూర్. ఒకసారి అబ్రహ్మణ టైంలో టాక్సీ BBS పత్రికలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇచ్చి ఇట్లా టర్న్ అవుతూ బైక్ వస్తుంటే ఎదురుగా కారు వచ్చిందట. ఒకటే నిమిషం అయితే చనిపోయేవాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చిండు. నా ట్రైనింగ్ లో మా ఫ్రెండ్స్ అందరు బతిలాడండి, అమ్మ నువ్వు ఒకసారి రామ్మ, ఒకసారి పిక్చర్కి రారా అంటే నేను ప్రభుని నమ్ముకున్నా, నేను సినిమాలు చూడను, మీరు వెళ్తే వెళ్ళండి పోవచ్చు, కానీ నేనైతే రాను. మీరు కూడా వెళ్ళొద్దు, మీరు కూడా గంటకైతే మనం మోకరించి పాలక భాగం ప్రార్థన చేసుకున్నామంటే కూడా వాళ్ళు చెప్పిన మాట వినకుండా నువ్వు ఉంటే ఉండు, రూమ్ లో మేము వెళ్తామని వెళ్ళి, అప్పుడు ఒక మనకి ఒక కోతి మా రూమ్ లోకి వచ్చింది. నేను ఆ కోతిని చూసి బయటికి 2 బెడ్లు ఉంటాయి, డబుల్ బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్కి ఎక్కిన పైకి ఎక్కి ఆ కోతి ఇట్లా అరుస్తూ పైకి వస్తుంటే ఇట్లా వెనక్కి వెళ్ళింది. జస్ట్ కొంచెం అయితే ఒక అడుగైతే కిందకి పడేదాన్ని. దేవుని కృప వల్ల ఆ విధంగా దేవునికి మాటలు లోపడినా కాబట్టి ఆ భయంకరమైన దృశ్యాలు చూడకుండా దేవుడు నన్ను కాపాడింది. కాబట్టి ఆ పడిపోయేదాన్ని కూడా నన్ను ఎన్నో పరిస్థితుల్లో ఈ విధంగా నన్ను కాపాడుతూ వచ్చింది. BBS పరిచర్యలో ఈ విధంగా అనేక చోట్ల దేవుడు ఏ విధంగా అయితే యోహాను సువార్త 15:16 నాకు ఇస్తూ వచ్చిండు. ఎన్నో పరిస్థితుల్లో మా పాప చిన్న వయసులో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చలికాల ప్రాంతాలలో వెళ్ళనివాడు, పరిచర్యకు పంపేవాడు. పంపినప్పుడు ఆయనకు తోడుగా పాటలు పాడడానికైనా కనీసం నేను ఉపయోగపడతానని పరిచర్య కోసం నేను వెళ్ళేదాన్ని. కేవలం ఎందుకంటే మా తాతగారు దేవుని పరిచర్య చేస్తూ వచ్చింది. ఆ విధంగా దేవుని పరిచర్య చేయాలంటే నాకు ఆశను నేను ఈ విధంగానైనా నీ దాసం ద్వారా కొంచెం అక్కడికి వెళ్ళి కొంతమందికి సండే స్కూల్ పరిచర్య తీసుకోవాలని, అక్కడ దేవుని దగ్గర పిల్లల కోసం వాక్యం చెప్పాలని వెళ్ళేదాన్ని. మా తిరుమలపూర్లో కూడా అబ్రాహ్మణ వస్తూ వచ్చిండు. కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల అక్కడ పరిచర్య సాగలేదు. అక్కడ